కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి సభ ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి కలిసి పనిచేయడానికి సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కలిసి రావడం శుభపరిణామంగా అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో మోదీ సర్కారు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈడీ సిబిఐల ద్వారా అక్కడి ప్రభుత్వాలు లేకుండా చేయాలని చూస్తుందని విమర్శించారు. 5,000 మందికి పైగా ఈడీ ఛార్జిషీట్లు ఇచ్చిందని, కానీ 0.1% మాత్రమే నేరం నిరూపితమైందన్నారు. ఇంకెవరు సక్రియంగా ఈ పని చేయలేరు. అందుకోసం మన మీద ఈ బాధ్యత ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది. దాన్ని మనం అనే సంకల్పం ఇవాళ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సిబిఐ ఈడీ దురుపయోగం, లేకపోతే ఎలక్షన్ లో ఓడిపోయినా అక్కడ డిఫెక్షన్స్ తీసుకొచ్చి సిబిఐ ఈడీ యూజ్ చేసుకుంటూ ఆ డిఫెక్షన్స్ తీసుకొచ్చి ప్రభుత్వంని మార్చడం ప్రయత్నం అనేక చోట్ల జరిగింది. ఢిల్లీలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వాదన ఏంటి, ఎలక్షన్స్ ఎవరైనా నెగ్గనియండి, ప్రభుత్వం మాత్రం బీజేపీదే వస్తుంది అంటే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఈడీ సిబిఐ లేకపోతే డబ్బు లేకపోతే వాళ్ళ మీద దాడులు ఇవన్నీ చేసి వాళ్ళలోంచి డిఫెక్షన్స్ చేయించుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటిస్తున్నారు. ఇది గతంలో గోవాలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, బీహార్లో ట్రై చేసింది, నార్త్ ఈస్ట్ లో అనేక ప్రాంతాల్లో జరిగింది. అంటే ప్రజాస్వామ్యాన్ని రద్దు చేస్తూ దాన్ని బలహీనపరుస్తూ